ఆగో రోడ్డు మీద పోవాల్సిన కారు రైలు పట్టాలెక్కింది కదా. ఇక చూస్తున్నారు కదా, హైవే మీద వచ్చినట్టే పట్టాల మీద సుతం ఎంత రువ్వడి మీద పోతున్నదో కారు. మళ్ళా కారును నడిపింది కూడా ఆడి మనిషినోళ్ళు. మరి రీల్స్ పిచ్చితోనే చేసిందో లేకుంటే ఏదైనా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనతోనే చేసిందో తెలియదు గాని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి రైల్వే ట్రాక్ మీద రై రైమని నడుపుకొచ్చింది గీ కారును అందులున్న ఒక ఆమె. అయితే అసలు ముచ్చటేందంటే పట్నంలో సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్న గీమది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోనట. గీ నడమనే కొలువులకెంచి కూడా తీసేసిందట కంపెనోళ్ళు. ఇక ఎట్లాగో ఇంట్లో ఖాళీగున్నాం కదా అని రీల్స్ చేసిందో లేకపోతే కొలువు పోయిందన్న బాధల సూసైడ్ ప్లాన్ చేసిందో ఏందో గాని పట్టాల మీద కారుతోని స్టంట్లు చేసుకొచ్చింది గిట్లా. ఈ గిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషాన్ అయినరు. గేటు వద్ద కాడున్న పబ్లిక్ ఆపమని ఎంత మొత్తుకున్నా సుతం ఇనకుంటనే పట్టాల మీదకెంచి చక్క గట్లనే నడుపుకుంటా పోయింది కారును. ఇక పట్టాల మీద పోతున్న కారును చూసి రైల్వే సిబ్బంది సుతం మస్తు గుబులు పడ్డారట. కానీ పట్టాల మీద కారును చూసిన లోకో పైలట్ ఎంబడే రైలును ఆపే వరకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక ఈమె చేసిన పనికి గంట మీదనే అటుకెంచి పోయే రైళ్ల రాకపోకలన్నీ బందైనాయట. ఇక ఎట్లనో గట్లా తిప్పలు పడి పట్టాల మీద పోయే గీమె కారును ఆపిన్రు ఆడున్న పబ్లిక్. అయితే మళ్ళా కారును ఆపినోళ్ల మీదికి కత్తి చూపెట్టుకుంటా అటాక్ చేసి ఇంకా పోయింది. గిట్లయితే కాదని గామి చేతులకు తాళుగట్టి పోలీసులకు అప్పజెప్పిండ్రు. ఇక కారును సుతాం ట్రాక్ మీదకెంచి తీసి పక్కకు పెట్టిండ్రు. కానీ టైంకు రైలును ఆపబట్టికే పెద్ద ప్రమాదం తప్పింది కానీ లేకపోతే పెద్ద పరేషాన్ మోపైతుండే గీమ చేసిన పనికే. ఆవేశంలో గీ నడుమ చాలా మంది ఆడోళ్లు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైతలేదు. మనుషులను చంపుడు లేకుంటే చంపించుడు గివే పనులు చేస్తున్నారు ఆడాడ కొందరు. అసలు ఆడోళ్ళంటేనే మస్తు గుబులైతున్నదని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చట ఎరుకైన పబ్లిక్.